కాశీతో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది జ్యోత్స్న. కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేసింది చాలు, నువ్వు నాతో మాట్లాడకు అని కోపంగా మాట్లాడతాడు కాశీ. పారు కూడా కాశీకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు పూర్తిగా నా మాటలు వినుంటే నీకు ఈ పరిస్థితి రాకపోయేది అని జ్యోత్స్న అనేసరికి, నీ మాట వింటే ఇంక నేను జైల్లోనే ఉండేవాణ్ణి, నీ వల్ల నా భార్య కూడా నన్ను వదిలేసింది అంటాడు కాశీ. నీ ప్లేస్లో నేనుంటే వేరే వాళ్ళను పెళ్లి చేసుకునేదాన్ని అని జ్యోత్స్న అనేసరికి, నీకు ప్రేమ బంధాలు అంటే విలువ లేదు, నువ్వు అలానే చేస్తావు, నేను చేయలేను, అయినా నీతో నాకు మాటలు అనవసరం అని కాశీ అనేసరికి, దాసుబాబాయ్ కనిపించాడని చెప్పావు కదా, ఏం చెప్పాడు అని అడుగుతుంది జ్యోత్స్న. నీకెందుకు అంటాడు కాశీ. బాబాయ్ కోసం పారు బాధపడుతుంది అని జ్యోత్స్న చెప్పేసరికి, బావను కలవడానికి వెళ్తాను అని చెప్పాడు అని కాశీ అంటాడు. ఇక్కడికి రాకుండా బావను కలవడానికి వెళ్ళాడు అంటే ఏదో చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇక మరోవైపు దశరథ్ని చేయి పట్టుకుని దీప ఉన్న చోటుకి తీసుకుని వెళ్తాడు కార్తీక్. నా కూతురు ఎక్కడుందో చూపించిరా, నీ నోటి నుంచి అదిగో నీ కూతురు అనే మాట తప్ప ఇంకేది నేను వినాలి అనుకోవట్లేదు అంటాడు దశరథ్. చూపిస్తా మావయ్య అని దీపాలు వెలిగిస్తున్న దీపను చూపిస్తాడు కార్తీక్. కళ్ళు తుడుచుకుని దీపను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దశరథ్. దీపే నీ కన్న కూతురు మావయ్య అని చెప్తాడు కార్తీక్. మా అమ్మ దూరం చేసిన బిడ్డ దీపే అన్నయ్య అని దాసు కూడా చెప్పేసరికి, నువ్వు తన తండ్రివి అని దీపకు తెలుసు అని చెప్తాడు కార్తీక్. దశరథ్ దీప దగ్గరకు వెళ్తాడు. ఏంటి చిన్నయ్య గారు, మీరు గుడికి వచ్చారా? సుమిత్రమ్మ కూడా వచ్చిందా? మీరు వస్తున్నట్లు బావ నాతో చెప్పలేదు అని అంటుంది దీప. చిన్నయ్య గారు కాదమ్మా, నాన్న అని పిలువు అంటాడు దశరథ. పిలవాలని ఉన్నా నాకు అదృష్టం లేదు అని దీప అనేసరికి, కన్నతండ్రి మీద అధికారం కన్న కూతురికి కాకుండా ఎవరికి ఉంటుంది అని ఎమోషనల్ అవుతాడు దశరథ్. కార్తీక్ ముఖం చూస్తుంది దీప. నిజం చెప్పేశాను దీప, ఇక నువ్వు మీ నాన్నను మనస్ఫూర్తిగా నాన్న అని పిలవచ్చు అంటాడు కార్తీక్. తండ్రి కాళ్లకు దండం పెట్టుకుంటుంది దీప. పైకి లేపి గుండెలకు హత్తుకుంటాడు దశరథ. కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. వాడంటే నా మేనల్లుడు, నిజం దాచి ఉండొచ్చు, కానీ నువ్వు నా కన్న కూతురువి కదా, మా కళ్ళ ముందే తిరుగుతూ నిజం చెప్పకుండా ఎలా ఉన్నావు, నీ కన్నీళ్లను ఎలా గుండెల్లో దాచుకున్నావు అని ఎమోషనల్ అవుతాడు దశరథ్. నేను మీ దగ్గర నుంచి నాకు తెలియకుండానే దూరమయ్యాను, తెలియకుండానే దగ్గరయ్యాను. నువ్వు నన్ను మొదటిసారి పిలిచిన పిలుపు నా పెంచిన తండ్రిని గుర్తు చేసింది. అప్పుడు నాకు తెలియదు నేను నా కన్న తండ్రితో మాట్లాడుతున్నానని అంటూ తండ్రి గుండెలపై వాలి కన్నీరు పెట్టుకుంటుంది దీప. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.